హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల రేణుక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నేను 3 days బ్యాక్ తీసుకున్న వీడియో అన్నమాట. అంటే బుధవారం నాడు. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసిన వెంటనే నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసిన వారైతే అవుతారండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ మేమైతే ఇల్లు కడుగుతున్నామండి. బుధవారం నాడు వ్లాగ్ అని చెప్పాను కదా, అంటే బుధవారం నాడు ఫస్ట్ బతుకమ్మ పండగ కదండి. అలాగే దుర్గామాత పూజ కూడా స్టార్ట్ అవుతుంది కదా. దుర్గామాతని తీసుకురావడానికైతే మా వాళ్ళు వెళ్ళారండి కోతాడకి. మేమైతే వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాము. మేము ఎప్పుడు ఇల్లంతా కడిగినా కూడా మా హస్బెండ్ మా మరిది కూడా హెల్ప్ చేస్తారండి మాకు. కానీ వాళ్ళైతే ఇప్పుడు ఇంట్లో లేరు, దుర్గామాతను తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదా. వాళ్ళు ఇక పనుల్లో బిజీగా ఉంటారండి ఈ 9 days కూడా. సో ఇంకా మేమిద్దరం ఉన్నాం కదా ఎలాగో అని చెప్పేసి ఇద్దరమే కడిగేస్తున్నామండి. ఇల్లు కడిగాక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి పాయసం కోసం అయితే బియ్యము దాంట్లో పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. ఇక దేవుడి రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నామండి. మొత్తం దేవుడి పటాలన్నీ తీసి ఒక దాంట్లో పెట్టి ఇక్కడ మొత్తం కూడా కడిగేసుకున్నాము. నేనైతే అక్కడ న్యూస్ పేపర్స్ వేసి పెట్టానండి. స్నానం చేశాక పూజ చేసుకోవచ్చులే అని. పూలు కూడా తెప్పించి పెట్టుకున్నామండి. ఈసారి ఏంటంటే ఎప్పుడు చెప్పినా కూడా మా ఆయన అసలు పూలు తీసుకురాని మర్చిపోయి వస్తాడు. ఈసారి మాత్రము అడగకుండానే తీసుకొచ్చాడు. అదేంటో మరి నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇక నేనైతే ఇక్కడ దేవుడు పటాలనన్నీ కూడా క్లీన్ చేసుకొని దేవుడు రూమ్ కొద్దిగా నీట్గా పెట్టుకుందామని నేను మా మమత అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. తను మొత్తం కూడా తుడిచేసి ఇస్తుంటే నేనైతే దేవుడి పటాలకి పసుపు, కుంకుమ, గంధము, బొట్లు పెట్టి అక్కడ పెట్టేస్తున్నాను మొత్తం కూడా. అసలైతే ముందు రోజే చేసి పెట్టుకోవాలండి ఇవన్నీ. కానీ అయితే మేము ఊళ్ళో లేము, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదండి. సో ఊళ్ళో లేకపోవడం వల్ల మేము ఇవన్నీ చేసుకోలేదు. నేను దేవుడి పటాలు మొత్తం కూడా క్లీన్ చేస్తుండగానే దుర్గామాత విగ్రహం అయితే తీసుకొచ్చారండి. మా ఇంటి నుంచి పోతుంటే ఇంటి దగ్గర నుండి మా అత్తయ్య వచ్చి మమ్మల్ని పిలిచింది, నీళ్ళు ఆరబోద్దురారే అని. మేమైతే ఇంకా అది తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి బయటకైతే వచ్చామండి నీళ్ళు ఆరబోసుకోవడానికి. ఇక్కడ అమ్మవారికి అయితే నేను నీళ్ళు ఆరబోస్తున్నాను. విగ్రహాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మండపంలో కూర్చోబెడతారండి. ఇలా ఏ దేవుడు ఊరేగింపు ఇంటి దగ్గర నుంచి పోయినా కూడా మేము నీళ్ళారబోసి ప్రసాదాలు అయితే ఇస్తామండి. కానీ ఇంకా దుర్గమ్మని కూర్చోబెట్టలేదు కదా, పూజలు ఏమి జరగలేదు కదా, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. అందుకని జస్ట్ నీళ్ళు ఆరబోసాము. ప్రసాదాలు అవి అయితే తర్వాత అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా ఇంట్లోకి వచ్చి ఫలహారాలు అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసి స్టవ్కి మొత్తం కూడా పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. నా చిన్నప్పుడైతే మా అమ్మ మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద మట్టితో చేసిన పొయ్యి ఉంటుంది కదండి. ఆ పొయ్యికి అయితే చుట్టూ ఎర్ర మట్టితో అలికి దాని మీద ముగ్గు వేసి పసుపు, కుంకుమ అయితే వేసి వంట చేసేదండి. అప్పుడప్పుడు ఇలా అంటే ఎవ్రీడే కాకుండా మంగళవారం, శుక్రవారం మాత్రమే ఇలాంటివి చేస్తుండేది. మనకైతే ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టి అదంతా అలికి ముగ్గు వేసి చేసే అంత ఓపిక లేకపోయినా సరే కనీసం ఇలాంటివన్నా చేసుకోవాలి కదా మనం అప్పుడప్పుడు. అందుకని మనకున్న స్టవ్ మీదనే ఇలా పసుపు, కుంకుమ బొట్లు అయితే వేసుకొని పాలైతే పొంగించుకోవాలి కదా. నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను. నేనే కాదండి, ఎవరైనా ఇలాగే చేస్తారనుకోండి. ఇప్పుడు నేను పాలు పోసుకున్న గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఒక 1/2 kg బియ్యం తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పెసరపప్పు అయితే వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు పాయసం కోసము నేను ఇక్కడ బెల్లాన్ని అయితే రాయితో నలగొట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే బెల్లాన్ని కొద్దిగా చాకుతో తరుక్కుంటాను సన్నగా, కానీ ఇదైతే చాలా గట్టిగా ఉందండి. అందుకని రాయితో అయితే నలగొట్టుకుంటున్నాను. కొద్దిగా గడ్డలుగా ఉన్నా సరే పాయసంలో వేగానే వేడికైతే కరిగిపోతుంది కదా అని చెప్పేసి ఇలా నలగొట్టుకుంటున్నానండి. అండ్ చాకుతో కట్ చేసుకోవడం కన్నా ఇదైతే ఈజీ ప్రాసెస్. చూడండి పాలైతే పొంగిపోయాయండి. ఇక నేను నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవైతే
ఇందులో వేసేసుకుంటాను. బాగా పొగలొస్తుంది కదా. నానబెట్టుకున్న వాటర్ అన్నీ కూడా వంపేసానండి. ఇప్పుడైతే ఇక బియ్యం పప్పు అయితే కలిపి పెట్టుకున్నాను కదా, అవైతే అందులో వేసేస్తున్నాను నేను. చూడండి పాయసం అయితే ఉడికిపోయిందండి, రైస్ మెత్తగా ఉడికింది. ఇంకా ఇప్పుడైతే బెల్లం వేసేసుకోవచ్చు. కొద్దిగా గడ్డలు గడ్డలుగానే ఉంది కదా, అయినా పర్లేదండి, కరిగిపోతుందిలే అని వేసేస్తున్నాను నేనైతే. అలాగే నేనైతే 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. 1/2 కేజీ బియ్యానికి బెల్లం కూడా 1/2 కేజీ వేస్తున్నాను. ఇదే కాకుండా కొద్దిగా పంచదార కూడా వేసుకుంటానండి నేను. మొత్తం కూడా అందులో మిక్స్ అయిపోతుందండి, బెల్లము కరిగిపోతుంది కూడా. ఇప్పుడైతే కొద్దిగా పంచదార యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను, నేను తీసుకున్న 1/2 కేజీ రైస్కి అయితే. ఓన్లీ బెల్లము, ఓన్లీ పంచదార కాకుండా ఇలా బెల్లము పంచదార రెండిటి కాంబినేషన్తో పాయసం చాలా బాగుంటుందండి. కొద్దిగా ఇలాచీ కూడా వేసుకున్నాను, దాన్ని కూడా రాయితో కొద్దిగా నలగొట్టుకున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. మామూలుగా అయితే సాల్ట్ వేయరు స్వీట్లో ఎవరైనా సరే, మేమైతే వేసుకుంటామండి. ఏ స్వీట్ చేసినా కూడా అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే అసలు ఆ టేస్టే వేరండి. మామూలుగా అయితే బాగోదు, చప్పచప్పగా అనిపిస్తుంది. అందుకని మేమైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటాము ఎప్పుడు చేసుకున్నా సరే. చూడండి పాయసం అయితే ఉడికిపోయిందండి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక ఇప్పుడైతే పులిహోర కోసం అండి, పాయసం అయితే అయిపోయింది. పులిహోర కోసము నేను ఇక్కడ రైస్ పోసుకుంటున్నానండి. నేను మానేడు రైస్ పోసుకున్నాను. మానికంటే తెలుసు కదా, 2 కేజెస్ ఉంటాయండి అవి. 2 కేజెస్ రైస్ అయితే తీసుకున్నాను. దానికోసం ఎసరు పెట్టుకోవడానికి ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకుంటున్నానండి. నేను మానేడు అని చెప్పాను కదా, మానేడు బియ్యానికి మానేడున్నర వాటర్ అయితే పోసుకుంటున్నాను, ఈ లోటతోటి అనమాట. ఆ చెంబుతో నాకు కొలత. దానితో అయితే మానేడున్నర వాటర్ అయితే పోసుకున్నానండి. మామూలుగా అయితే కొన్ని బియ్యానికైతే ఎక్కువగానే పడతాయి వాటరు, కొన్ని పాత బియ్యంకైతే సరి వాటర్ పోసుకుంటాము. కానీ ఇవైతే కొద్దిగా కొత్త బియ్యము, మరి ఎక్కువ వాటర్ పోస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. పులిహోరకి అన్నం మెత్తగా అయిపోతే బాగోదు కదా, అందుకని చెప్పి వాటర్ అయితే కొద్దిగా తక్కువగా పోసుకున్నానండి. వాటన్నిటిని కూడా కడిగేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ చూడండి మా అత్తయ్య అయితే కట్టెల పొయ్యి మీద అన్నం వండుతుందండి. ఏమైందంటే నేను పులిహోర కోసం వేసారు స్టవ్ మీద పెట్టాను కదా, సడన్గా స్టవ్ అయితే మంట సరిగా రావట్లేదండి. ఇక ఇలా అయితే అన్నం నానగిల్ల పడిపోతుంది, బాగోదు, పలుకులు పలుకులుగా మెత్త మెత్తగా ఉడుకుతుంది అని చెప్పేసి ఇక మళ్ళీ బాగోదులే అని చెప్పి అప్పటికప్పుడు మా అత్తయ్య అయితే కట్టెల పొయ్యి రెడీ చేసి దాని మీద పెట్టి అన్నం అయితే వండేసింది. ఇక ఈలోపు నేనైతే పూజకు టైం అవుతుందని చెప్పి స్నానానికి వెళ్ళిపోయానండి. మా అత్తయ్య అయితే పులిహోర కలుపుతుంది నేను వచ్చేసరికి అయితే. ఇది దొబ్బ నిమ్మకాయలతో చేసిన పులిహోర అండి. చూడండి అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో నేను కాయలు అవి మంచిగా చూపెట్టాలి అని అనుకున్నాను, కానీ నేను స్నానం చేసి వచ్చేసరికి మా తోటి కోడలు మమత అత్తయ్య కలిసి వాటిని రసం పిండేసి కలిపేశారు కూడా ఆల్రెడీ. ఆ ముక్కలు ఉన్నాయి కదా పక్కన, బేషన్ పక్కన, అవేనండి దొబ్బ నిమ్మకాయలు. వాటితో చేస్తున్నాము పులిహోర. చాలా బాగుంటుందండి, నిమ్మకాయ పులిహోర కన్నా ఈ దొబ్బ నిమ్మకాయల పులిహోర అయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయల రసం, దొబ్బ నిమ్మకాయల రసం అయితే అందులో కలిపేస్తుంది మా అత్తయ్య. దీంట్లో ఆల్రెడీ ఉప్పు,
పసుపు, నూనె అండ్ ఇప్పుడు రసం ఉంది కదండి, నిమ్మకాయల రసము, అవన్నీ కూడా కలిపేసింది. ఇక నేనైతే రెడీ అయ్యి వచ్చానండి. మా అత్తయ్య కలిపింది కదా పులిహోర, దానికోసం నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. మేము తీసుకున్న 2 కేజీల రైస్కి అయితే నేను ఇక్కడ దీనితోటి ఈ పావుతోటి 3 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అది 50 ml ఉంటుంది, అంటే 150 ml తీసుకున్నాను నేను. అంటే ఆల్రెడీ పచ్చి నూనె కలిపాం కదా, ఇప్పుడైతే కొద్దిగా తక్కువగానే వేసుకోవచ్చు. అక్కడ ఒక 100 ml వరకు కలిపి ఉండొచ్చండి. నేనైతే 150 తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక 250, అంటే పావు కేజీ నూనె అయితే వేసుకుంటున్నానండి మొత్తం మీద. నేను దానికి కావాల్సినవి అన్నీ కూడా రెడీగా పక్కన పెట్టుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు, మిరియాల పొడి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నానండి, అన్నీ చెయ్యికి అందేటట్టు వీలుగా. నూనె అయితే కొద్దిగా మగ్గింది, వేడైంది కదా, ఇప్పుడైతే నేను అందులో పచ్చిపప్పు వేసుకుంటున్నాను, పచ్చిశనగపప్పు. కొన్ని పల్లీలండి, శనగపప్పు కొద్దిగా మగ్గిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు తర్వాత వేసుకోవచ్చు, కానీ నేనైతే ముందే వేస్తాను, ఎందుకంటే అవి నూనెలో బాగా మగ్గి క్రిస్పీగా అవుతాయి కదా, అలా క్రంచీగా చాలా బాగుంటాయండి. కరకర అంటుంది కదా కరివేపాకు కూడా తినడానికి, అందుకని నేను ఇలా వేస్తాను, ముందే వేస్తాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేస్తాను నేను. చూడండి మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి అయితే లాస్ట్లో వేసుకుంటానండి. ఎండుమిరపకాయలు తొందరగా నల్లగా మాడిపోతాయండి, బాగోవు, అందుకని లాస్ట్లో వేస్తాను నేను. చూడండి ఎండుమిర్చి కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే లాస్ట్కు మిరియాల పొడి చల్లుకుంటున్నానండి అందులో. ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంగువ అయితే నాకు అవైలబుల్గా లేదు, అందుకని నేను వేయలేదండి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మా అత్తయ్య కలిపిన పులిహోర ఉంది కదా, నిమ్మరసం పెట్టింది కదా, నేనైతే అందులో ఈ పోపు అంతా కూడా కలుపుకుంటున్నానండి. పులిహోర కలపడం అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. కలిపి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కువైనా సరే ఈజీగా కలిపేస్తానండి నేను. చూశారు కదా, మా ఇంట్లో మేము ఎక్కువ మందిమే ఉంటాం కదా, అందుకని ఎప్పుడు చేసినా కూడా చాలానే చేసుకుంటాము. అలా బాగా అలవాటు అయిపోయిందండి నాకు పులిహోర చేయడం అయితే. చాలా ఈజీగా కలిపేస్తాను ఎంతైనా సరే. ఓకే అండి, నా పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మవారికి కావలసిన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. పూజ వీడియో ఆల్రెడీ నేను ముందే అప్లోడ్ చేశానండి. ఇవన్నీ పూజకు ముందు చేసుకున్నవి కదా, 2 లెంతీగా అయిపోతాయి అని చెప్పి ఫస్ట్ పూజ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. ఇదైతే ముందు కదా, తర్వాత అప్లోడ్ చేయొచ్చులే అని చెప్పేసి నేను ఎడిట్ చేయలేదండి. దాని తర్వాత ఇదైతే పోస్ట్ చేస్తున్నాను నేను. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దాని మీద ఏం పెట్టాలా అని చెప్పి నేను వెతుకుతున్నాను అటు ఇటు. మొత్తానికి ఒక క్లాత్ అయితే తీసుకొచ్చి దాని మీద కప్పేస్తున్నానండి. సో ఇక్కడితో అయితే నా వ్లాగ్ ముగిస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.